సక్సెస్ అంటే ఎలా ఉండాలో రతన్ టాటా గారు చూపించారు. 1999 లో రతన్ టాటా గారు తన కార్ బిజినెస్ ని అమ్మేయడానికి ఫార్డ్ కంపెనీ దగ్గరికి వెళ్తారు. ఫార్డ్ కంపెనీ వాళ్ళు మన రతన్ టాటా గారిని ఘోరంగా అవమానిస్తారు. అసలు మీకు కార్ బిజినెస్ గురించి ఏం తెలుసని స్టార్ట్ చేశారు. మేము మీ కంపెనీని కొని మీకు ఎంతో హెల్ప్ చేస్తున్నాం అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. అప్పుడు రతన్ టాటా గారు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ మీటింగ్ లో నుంచి లేచి సైలెంట్ గా వెళ్లిపోతారు. తిప్పి కొడితే 9 సంవత్సరాల తరువాత అంటే 2008 లో ఏ కంపెనీ అయితే రతన్ టాటా గారిని అవమానించిందో అదే కంపెనీ నష్టాల్లోకి వెళ్తుంది. అప్పుడు రతన్ టాటా గారు మళ్లీ ఫార్డ్ కంపెనీ దగ్గరికి వెళ్తారు. అయితే ఈసారి కంపెనీని అమ్మడానికి కాదు, ఫార్డ్ కంపెనీని కొనడానికి వెళ్తారు. ఫార్డ్ కంపెనీ దగ్గర ఉన్న జాగ్వార్ అలాగే ల్యాండ్ రోవర్ వంటి కంపెనీస్ ని కొని ఫార్డ్ కంపెనీ బ్యాంక్రప్ట్ కాకుండా కాపాడతాడు. ఏ ఫార్డ్ కంపెనీ అయితే రతన్ టాటా గారిని చూసి నవ్విందో అదే కంపెనీ రతన్ టాటా గారికి థ్యాంక్ యూ అని కూడా చెప్తుంది. నిజమైన సక్సెస్ అంటే ఇదే కదా, మనల్ని చూసి నవ్విన వారు అలాగే మన వల్ల ఏమవుతుంది అని అన్నవారితోనే సలాం కొట్టేలా చేయాలి.